హాయ్ ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ ఏపీ ఐటీ పాలసీకి సంబంధించి 3 వీడియోస్ చేశాము. ఇది వచ్చేసి 4th పార్ట్. మీరు సెకండ్ థర్డ్ పార్ట్ చూడకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ పార్ట్ మాత్రం కంపల్సరీగా చూడండి. ఎందుకంటే మీకు కంప్లీట్గా పాలసీ ఓవర్వ్యూ మొత్తం నేను ఆ పార్ట్లో ఇచ్చేసాను. మీరు అది చూసిన తర్వాత క్రోనాలజీ అది మొత్తం మీకు అర్థమైన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు చూసుకుంటా వస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ బిఫోర్ దట్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ ఆర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనివల్ల ఏంటంటే వీడియో ద మూమెంట్ పీపుల్ లైక్ ద వీడియో, ఆ వీడియోని ఇంకా వేరే వాళ్ళకి చూపించిద్దండి అనమాట. సో ఆ విధంగా వీడియోకి రీచ్ కూడా వస్తుంది, నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, ఈరోజు అయితే ఈ 4th పార్ట్లో ఇంకా కొన్ని ఎంసీక్యూస్ చేద్దాం. ఆ విధంగా కంప్లీట్గా పాలసీ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ 3 పార్ట్స్ అయిపోయి, ఇది 4th పార్ట్. క్వశ్చన్ చూడండి. According to AP IT policy, which of the following statements correctly describes the higher education landscape in the state అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. The state has 3 central universities. ఇది కరెక్ట్ అండి. తర్వాత there are 25 central autonomous institutions and 25 state universities. ఇది కరెక్టే. మూడో స్టేట్మెంట్ చూడండి. The state hosts 4 deemed universities, 5 private universities including institutions like IIT, IIM and IM. ఇది కూడా కరెక్టే, ఆల్ కరెక్టే. నేను ఆ ఉన్న డేటా ఉంది కదా, ఈ 3, 25, 25, 4, 5 ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ చదువుదాం ఒరిజినల్ డాక్యుమెంట్లోది. ద స్టేట్ ఈజ్ హోమ్, స్టేట్ అంటే ఏపీ స్టేట్ ఈజ్ హోమ్ టు 3 central universities, 25 central autonomous institutions, 25 state universities, 4 deemed universities, 5 private universities including Indian Institute of Technology, Indian Institute of Information Technology and Indian Institute of Management. ఇప్పుడు ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా. ఇప్పుడు 3 central universities అన్నాడుగా, ఇక్కడ సి అంటే 3 ఇక్కడే ఉందిగా, 3C, సి అంటే 3rd, సో ఇది కరెక్ట్, ఇది తీసేయండి. నెక్స్ట్ చూడండి, 25 సెంట్రల్ ఆటోనోమస్ ఇన్స్టిట్యూషన్స్. మీకు సిఏ ఇక్కడ ఉందండి, మిస్ అయింది ఏంది? సిఏ ఉందండి, ఇక్కడ మిస్ అయింది బిఏగా, ఆ బి ఇక్కడే ఉంది. ఓకేనా, సిఏ ఇక్కడే ఉంది, మిస్ అయిన బి ఇక్కడ ఉంది 2. తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో లాస్ట్ 5 ఉందిగా, ఇక్కడే ఉందిగా, సో అలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు 4 డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నాడు. డి అంటే 4ఏగా, ఇక్కడే ఉందిగా, 4D అయిపోయింది. దాని తర్వాత ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్ మీరు స్ప్లిట్ చేస్తే ఇది స్ప్లిట్ చేస్తే మధ్యలో 5 ఉంది, మధ్యలో 5, ఈ 5 ఇక్కడే ఉందిగా, అది ఓకేనా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ది 3 సెంట్రల్ యూనివర్సిటీ అంటే సి ఇక్కడే ఉంది కాబట్టి ఇది కరెక్ట్. రెండోది 25 సెంట్రల్ ఆటోనోమస్ ఇన్స్టిట్యూషన్స్లో సిఏ ఉన్నాయి, మిస్ అయిన బి ఇక్కడ ఉంది, లాస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్ఐ ఇది ఇక్కడే ఉంది, సో 25 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 25 స్టేట్ యూనివర్సిటీస్ ఉంది కదా, స్టేట్ ఇక్కడ ఎస్ అంటే ఇది ఐ షేప్లోనే ఉందిగా, ఇక్కడ ఉంది. ఇక్కడ 2 టీలు ఉన్నాయి కదా, ఆ 2 టీలే ఇక్కడ, ఓకేనా. ఇక్కడ స్టేట్ ఉంది కదా, స్టేట్ అంటే 5 అండి. ఇక్కడ 2 టీలు ఉన్నాయి కదా, ఆ 2 టీలే ఇక్కడ. దాని తర్వాత 4 డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నాడు, డి అంటే 4ఏగా, సరిపోయింది. దాని తర్వాత 5 ప్రైవేట్ అన్నాడు, ప్రైవేట్ ఇది తీసేయండి, ఇది తీసేయండి, ఈ 2 తీసేస్తే మధ్యలో ఉన్నది 5 ఇదేగా. సో ఆ విధంగా 3 సెంట్రల్ యూనివర్సిటీస్, 25 సెంట్రల్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్, 25 స్టేట్ యూనివర్సిటీస్, 4 డీమ్డ్ యూనివర్సిటీస్. వాటి మ్యాచింగ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఏదో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసి చేయొచ్చు. 3 సెంట్రల్ యూనివర్సిటీస్, 25 సెంట్రల్ ఆటోనమస్, 25 స్టేట్, 4 డీమ్డ్, 5 ప్రైవేట్ ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది ఏపీ స్టేట్ ఆఫ్టర్ 10th grade? అప్రాక్సిమేట్లీ 57% ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ సైన్స్. 57% కాదండి, తప్పు, ఇది 75%. నేను రివర్స్ చేశాను, 57 అని ఎడిట్ చేశాను అక్కడ. సో ఫస్ట్ తప్పు అంటే ఇది పోతుంది, ఆన్సర్ 2-3, డైరెక్ట్గా 2-3 వస్తుంది. మిగతా 2-3 కూడా చదువుదాం కావాలంటే. ద పర్సంటేజ్ ఈజ్ హయ్యర్ దాన్ ది నేషనల్ యావరేజ్ ఆఫ్ 42. అంటే నేషనల్ యావరేజ్ 42% ఉందంటే ఏంటిది? అకాడమిక్ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఆఫ్టర్ 10th grade తర్వాత మంది వచ్చేసి 75% అండి, ఓకేనా. తర్వాత ఇక్కడ మూడో స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఇది కరెక్టే, సారీ ఇది తప్పు, ఫస్ట్ తప్పు. ద స్టేట్ ఫోకస్ ఆన్ స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. ఇది కరెక్టే, ఇది కరెక్టే, 2-3 కరెక్ట్. లేదా మీకు ఫస్ట్ తప్పు అని డైరెక్ట్గా తెలిస్తే ఇక్కడ వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా వచ్చింది, అట్లయినా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడుగా. అప్రాక్సిమేట్లీ 75% ఆఫ్ ద
స్టూడెంట్స్ చూస్ సైన్స్ స్ట్రీమ్ ఆఫ్టర్ 10th grade compared to national average 42%. The state therefore has strong foundation in STEM education and is well suited to build workforce well equipped for high skilled professionals. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 42% ఇండియాలో ఉంటే 75% మంది ఉంది స్టెమ్. ఈ కీవర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ర్యాపిడ్లీ ఎమర్జ్డ్ యాజ్ ఎ ప్రామినెంట్ ఐటీ హబ్? ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం అండి. దానికి రీజన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు పాలసీలో. చూడండి, విశాఖపట్నం వైజాగ్ హ్యాస్ బికమ్ ఏ ప్రామినెంట్ ఐటీ హబ్. ఎందుకు అదే ప్రామినెంట్ ఐటీ హబ్ అవుతుందంటే వాడు రీజన్స్ ఇచ్చాడు పాలసీలో. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ స్ట్రాటజిక్ కోస్టల్ లొకేషన్, ఎక్సలెంట్ కనెక్టివిటీ, రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ ఐటీ కంపెనీస్. ఇవన్నీ కారణాలు చెప్పి ఇందుకు వైజాగ్ వచ్చేసి ఒక ప్రామినెంట్ ఐటీ హబ్ కింద మారుతుంది అంటున్నాడు. కింద ఇంకా ఎక్స్ట్రా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అదంత అవసరం లేదు కాబట్టి చదువుతా. ద సిటీ బోస్ట్ ఏ రిలయబుల్ పవర్ సప్లై, high speed internet, modern office space in addition to offering low cost of living environment. Vizag is a home to large pool of talented professionals thanks to its renowned educational institutions. These institutions produce graduates highly sought after by the IT. సో ఎన్ని కారణాలు చెప్పాడు ఇక్కడ నుంచి ఎన్ని కారణాలు చెప్పి అందుకే వైజాగ్ని ఒక ప్రామినెంట్ ఐటీ హబ్ కింద చెప్తున్నాడు. ఇదంతా అవసరం లేదు, మనకు కావాల్సింది వైజాగ్ అంతే. చూడండి, ఇంకా రీజన్స్ కూడా ఇచ్చాడు వైజాగ్ ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది ఈ ఐటీ పాలసీస్ని అని. ఎందుకంటే ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వేరియస్ ఇనిషియేటివ్స్ అండ్ ఇన్సెంటివ్స్ టు అట్రాక్ట్ ఐటీ కంపెనీస్ ఇన్ వైజాగ్. ఎందుకు? ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ ఒకటి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని. ఇంకా మిగతాదంతా ఇచ్చాడు, అదంతా అవసరం లేదు. మేజర్ ఐటీ ఫర్మ్స్ హ్యావ్ కమ్ ఇన్ ఆపరేషన్స్ ఇన్ వైజాగ్. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వైజాగ్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయి, డిమాండ్ ఫర్ ఆఫీస్ స్పేసెస్ పెరుగుతాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ పెరుగుతాయి, బూస్టింగ్ ది కన్స్ట్రక్షన్ సెక్టార్స్ అవన్నీ చెప్తున్నాడు. ఈ ఐటీ పాలసీస్ ఐటీ కంపెనీ వైజాగ్లో పెడితే అని మనకు పాలసీలు చెప్తున్నాడు. చూడండి, యాజ్ పర్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2022, మీరు 2024 అనుకుంటారు కానీ 2022 పాలసీలో 2022 ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ గురించే వాడు మెన్షన్ చేశాడు. యాజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2022, వాట్ ర్యాంక్ డిడ్ విశాఖపట్నం సెక్యూర్ యాజ్ అడ్జస్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం విశాఖపట్నం ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో ఐ ఉంది కదండి, ఈ ఐ తీసుకెళ్ళి ఈ ఐని తంతదండి. ఈ ఐ తీసుకెళ్ళి ఈ ఐని తంతే, లివింగ్ ఇండెక్స్లో ఉన్న ఐ తీసుకెళ్ళి ఈ ఐని తంతే, ఈ ఐ వచ్చేసి మధ్యలో మధ్యలో ఇరుక్కుంటుంది, ఈ మధ్యలో ఇరుక్కుంటుంది అంటే పంగనామాలు పడుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి 3. ఓకేనా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో ఎల్ఐ ఉంది కదా, విశాఖపట్నంలో కూడా ఐ ఉంది కదా. ఈ లివింగ్ ఇండెక్స్లో ఉన్న ఐ వచ్చేసి విశాఖపట్నంలో ఐని తంతది. ఈ తన్నంగానే పోయి దీంట్లో పడిపోద్ది, వీలో పడిపోద్ది. అప్పుడు ఎలా అయింది? పంగనామం అయింది. అంటే పంగనామం అంటే 3గా, సో 3 ఆన్సర్. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం స్టూడ్ 3rd ప్లేస్ ఇన్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2022 యాజ్ అడ్జస్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకు కావాల్సిన డేటా, పైన కింద అనవసరం. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. అకార్డింగ్ టు ఏపీ ఐటీ పాలసీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ మేక్స్ విశాఖపట్నం ఏ సూటబుల్ డెస్టినేషన్ ఫర్ ఎ డైవర్స్ వర్క్ ఫోర్స్? ఏపీ ఐటీ పాలసీ ప్రకారం కింద ఉన్న ఏ కారణాల వల్ల విశాఖపట్నం ఒక సూటబుల్ డెస్టినేషన్ దేనికి? ఫర్ డైవర్స్ వర్క్ ఫోర్స్ ఉండడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే మల్టీ కల్చరల్ వర్క్ ఫోర్స్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్లో మల్టీ కల్చరల్ వర్క్ ఫోర్స్ ఉందంట. ఇది కరెక్టే. సెంట్రల్లీ లొకేటెడ్ నియర్ టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్, అది కరెక్టే. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ రుషికొండ బీచ్, ఇది కరెక్టే. మీ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఏ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది అని. రిషికొండ బీచ్కి, వైజాగ్ది. సో ఇది కరెక్టే. 3rd ర్యాంక్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్, ఇది తప్పండి. 3rd ర్యాంక్ కాదు, 4th ర్యాంక్. అది ఎలా గుర్తుపెట్టుకోగలమో చెప్తా. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇది 3rd ర్యాంక్ కాదు 4th ర్యాంక్ అని ఐడియా ఉంటే 4 ఎలిమినేషన్ అయిపోద్ది. డైరెక్ట్గా 4 ఎలిమినేషన్ అయిపోయి డైరెక్ట్ 1 2 3 వచ్చింది. మీరు 4th కానీ డైరెక్ట్గా పట్టుకుని ఉంటే. మిగతా 3 స్టేట్మెంట్స్ కూడా జనరల్ స్టేట్మెంట్సే, మనకు పెట్టేయచ్చు. ఇప్పుడు మీకు స్వచ్ఛ సర్వేక్షణలో స్వచ్ఛ సర్వేక్షణ ఉంది కదా, ఇక్కడే ఉంది ఆన్సర్. ఇది చూసిన డబల్ హెచ్ అంటే ఏంటి? డబల్ హెచ్. దీన్ని మీరు రొటేట్ చేశారనుకోండి, ఇటు రొటేట్ చేస్తే ఇది 4 అయింది. 4 ఇక్కడే ఉంది, 2 సార్లు హింట్ ఇస్తుంది 4 అని ఆన్సర్. అర్థమైందా? స్వచ్ఛ సర్వేక్షణలో ఈ నెంబర్స్ చూస్తే హెచ్ ఉంది కదా, ఈ హెచ్ నేను రొటేట్ చేస్తా, ఇటు రొటేట్ చేస్తే ఆ నెంబర్ 4 కింద అయింది. సో ఒక 4 తీసుకోండి, 2 సార్లు 4 అని క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో 4 అది ఆన్సర్. స్వచ్ఛ సర్వేక్షణలో మన ర్యాంక్ ఎంత? 3 కాదు 4. మిగతా 3 స్టేట్మెంట్లు కరెక్ట్. కింద ఉంది, చూద్దాం. చూడండి,
The city is also a conductor. City and Vizag, providing a balanced life given that city is centrally located to various tourism and entertainment centers with Rushikonda Beach obtaining a Blue Flag Beach certification from Government of India. Visakhapatnam is achieved 4th rank. దేంట్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023. ఇందాక 2022లో వచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో 3rd ర్యాంక్. ఎల్ఐ వచ్చేసి వి అయిందంటే ఆ విఐ వచ్చేసి విలో పడిద్దని చెప్పా. ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణలో హెచ్హెచ్ రొటేట్ చేస్తే 4 షేప్లో ఉంటుంది కాబట్టి 2023. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో మన వైజాగ్ వచ్చేసి ఇది ఇక్కడ తంతే ఇది ఇక్కడ పడుతుంది కాబట్టి 3 ర్యాంకు. అదే స్వచ్ఛ సర్వేక్షణలో వచ్చేసి ఇది హెచ్హెచ్ 4 షేప్లో ఉంది, రొటేట్ అయితే 4 ఉంటుంది కాబట్టి 4 ర్యాంకు. తర్వాత వాట్ ఈస్ ద అంబిషియస్ గోల్ ఆఫ్ స్వర్ణాంధ్ర విజన్ 2047 బై ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2023 అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ అండి. ఇది కాదు, ఫార్మర్ కాదు, లీడర్ కాదు, స్కూల్ కాదు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ ఉంది. చూద్దాం. తర్వాత ఇన్ విచ్ ఇయర్ డస్ ఆంధ్రప్రదేశ్ ఏమ్ టు అచీవ్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ యాజ్ పార్ట్ ఆఫ్ స్వర్ణాంధ్ర విజన్ 20. మీరు అందరూ 2047 అనుకుంటారు, కాదు, ఇవన్నీ కన్ఫ్యూజింగ్. 37, 27 మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఎగ్జామ్ పెట్టేది. ఆన్సర్ వచ్చేసి 2030. పైన క్వశ్చన్లో కూడా అదేగా ఫ్రేమ్ చేసింది, ఇక్కడ అదే కదా, ఆంధ్ర 2030లోనే కదా స్వర్ణాంధ్ర విజన్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్. ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేశారు అంతే. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ వచ్చేసి 2030 కల్లా. 2047 మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ అన్ని 37, 27 అయ్యింది. ఇక్కడ చూడండి. అప్రోచ్ టు బిల్డింగ్ ఎ నాలెడ్జ్ ఎకానమీ స్వర్ణాంధ్ర విజన్ 2075 ద స్టేట్ ఈస్ కమిటెడ్ ది అంబిషియస్ గోల్ ఆఫ్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ 2030 కల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బీయింగ్ సెటప్ బై ది ఏపీ గవర్నమెంట్? ఏపీ గవర్నమెంట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెటప్ చేస్తుంది కదా, దాని మెయిన్ ఏంటంటున్నాను. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ యూత్ టు ఫీజిబుల్ బిజినెస్, ఇది చూడడానికి పాజిటివ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయి ఉండొచ్చు. ప్రమోట్ రీజనల్ స్టార్ట్అప్ డెవలప్మెంట్ త్రూ ఏ హబ్ అండ్ స్పోక్ మోడల్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆర్టీఐహెచ్ అంటే అదే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యాక్ట్ యాజ్ ఏ హబ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంటుందంట. అండ్ ప్రైవేట్ సెక్టార్ రన్నింగ్ యాజ్ ఏ స్పోక్స్, అంటే ప్రైవేట్ సెక్టార్స్ అని ఇట్లా స్పోక్స్ కింద, అంటే మనకు సైకిల్ ఉంటుందండి, సైకిల్ మధ్యలో ఉంటాయి అన్నీ ఉంటాయి కదా స్పోక్స్ అని, అదంటున్నాడు. రతన్ టాటా ఇన్నోవేషన్ ఏమో హబ్ అవుతుంది అంట, మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏమో స్పోక్స్ అని చెప్తున్నాడు. 3వ స్టేట్మెంట్ ఇది కొంచెం పాజిటివ్ అనిపింది. ఇప్పుడు చూడు, ఫోకస్ ఆన్ గవర్నమెంట్ రన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ ఓన్లీ అంట. ఎక్స్ట్రీమ్ వర్డ్ అంటే 4 తప్పు, అంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చింది. అంటే 1, 2, 3 డిఫాల్ట్ కరెక్ట్. 1, 2, 3 డిఫాల్ట్ కరెక్ట్. అంటే ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆఫ్ యూత్ ఇంటూ ఫీజిబుల్ బిజినెస్ కరెక్టే. ప్రమోట్ రీజనల్ స్టార్ట్అప్ డెవలప్మెంట్ త్రూ హబ్ అండ్ స్పోక్ మోడల్ కరెక్టే. ఆర్టీఐహెచ్ విల్ యాక్ట్ యాజ్ ఏ హబ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రన్నింగ్. ఒకవేళ మీకు ఐడియా రాలేదు, ఇక్కడ కామన్ సెన్స్ అండి. ఇక్కడ 3rd స్టేట్మెంట్లో ప్రైవేట్ సెక్టార్ ఇది హబ్ ఉంటే ప్రైవేట్ సెక్టార్స్ అన్నీ ఉంటాయి అంటున్నాడు. ఈ 4th స్టేట్మెంట్లో ఓన్లీ గవర్నమెంట్ అంటున్నాడు. ఇక్కడ ప్రైవేట్ అని క్లియర్గా ఇచ్చినప్పుడు మళ్ళీ ఓన్లీ గవర్నమెంట్ ఎలా చెప్తారు చెప్పు? ఈ 2 కాంట్రాడిక్ట్ లేవా? 3, 4 కాంట్రాడిక్టింగ్ లేవా? అప్పుడు 1, 2, 3 ఆర్ 1, 2, 4లో ఆన్సర్ ఉంటుంది. 1, 2 అనేది ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు 3, 4లో మీరు కొంచెం డౌట్ పడినా 3, 4కి వస్తే కొంచెం హబ్ అండ్ స్పోక్ ఇదంటే కొంచెం టెక్నికల్గా అనిపిస్తున్నాడు కాబట్టి 3కి వెళ్ళిపోవచ్చు. అంటే 1, 2, 3కి వెళ్ళిపోవచ్చు మీరు 2 ఎలిమినేట్ చేసుకున్నా కానీ. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ద గవర్నమెంట్ ఈజ్ సెట్టింగ్ ఏ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ టు హెల్ప్ ఛానలైజ్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆఫ్ ద యూత్ ఇన్ ద స్టేట్ టు ఫీజిబుల్ బిజినెస్. ద స్టార్ట్అప్ సెక్టర్ విల్ బి డ్రివెన్ బై హబ్ అండ్ స్పోక్ మోడల్ విత్ ఆర్టీఐహెచ్ యాక్టింగ్ యాజ్ ఏ హబ్. ప్రైవేట్ సెక్టర్ రన్ స్పోక్స్ డ్యూరింగ్ ద రీజనల్ స్టార్ట్అప్ డెవలప్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద ఏపీ గవర్నమెంట్స్ ప్లాన్ టు ఎంగేజ్ విత్ స్టార్టప్స్, లార్జ్ ఫర్మ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది ఏపీ ఐటీ పాలసీ ప్రకారం ఈ మన ఏపీ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి దేంట్లో ఎంగేజ్ కావడానికి? స్టార్టప్స్లో, లార్జ్ ఫర్మ్స్లో, రీసెర్చ్లో. టు క్రియేట్ ఏ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, జనరల్ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ గవర్నమెంట్ డేటా సెంటర్స్, ఇది జనరల్ స్టేట్మెంట్ రిలేటెడ్ అనిపిస్తుంది. టు ఫోకస్ ఆన్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, ఇది తీసేయి. కాకపోతే ఈ ఫస్ట్ ఆప్షన్ 3rd ఆప్షన్ కంటే 2వ ఆప్షన్ స్ట్రాంగ్ అండి. టు బిల్డ్ ఏ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూజింగ్ ఏ ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది కరెక్ట్. ఓకేనా? బి కరెక్ట్. చూడండి. ద గవర్నమెంట్ విషెస్ టు లివరేజ్ వేరియస్ డేటా సోర్సెస్ ఇంక్లూడింగ్ ఇట్స్ గవర్నమెంట్ డేటా టు ఎంగేజ్ విత్ స్టార్టప్స్, లార్జ్ ఫర్మ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ టు హెల్ప్ బిల్డ్ ఏ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యూజింగ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఏఐ, డీప్ టెక్, డ్రోన్స్, ఐఓటీ ఎసెట్రా. ఓకే, ఇంకేమన్నాడు ఇక్కడ? By integrating cutting-edge solutions into governance, the government seeks to enhance the ease of living index. Okay, integrating the cutting-edge solutions. అంటే పైన చెప్పాగా ఐఓటీ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కటింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్ అంటే ఇవే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, డ్రోన్స్, ఐఓటీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి మన గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయాలంట. అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో మన ఏపీని మెరుగుపరచాలి. గవర్నమెంట్ సీక్స్ టు ఎన్హాన్స్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. ఓకే, దిస్ ఇనిషియేటివ్ అండర్స్కోర్స్ ది కమిట్మెంట్ టు క్రియేటింగ్ ఏ టెక్నాలజీ డ్రివెన్ ఎకోసిస్టమ్ దట్ ఎంరిచెస్ సిటిజన్స్ లైవ్స్ వైల్ అడ్వాన్సింగ్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా? ఎంత అయింది? ఓకే, నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ చూద్దాం.